మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా చిత్రం బాక్సాఫీస్ దగ్గర జాతర అయితే చేస్తుంది. దేవరా చిత్రం బాక్సాఫీస్ దగ్గర సెప్టెంబర్ 27వ తేదీన గ్రాండ్గా విడుదలైన చిత్రం. అయితే డే 1 పూర్తి చేసుకోగా అన్ని చోట్ల కూడా త్రిబుల్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినిమాకి ఓ రేంజ్లో వసూలైతే వచ్చాయి. అంచనాలు మించిపోయిందని చెప్పాలి దేవరా చిత్రం. దేవరా చిత్రం అవలేలగా 100 కోట్ల పైన వసూలైతే కొల్లగొడుతుందని అనుకున్నారు. కానీ ట్రేడ్ వర్గాల్ని షాక్కి గురి చేస్తూ సినిమా నైట్ షోలకు వచ్చేసరికి భారీగా గ్రోత్ అయితే చూపించింది. హిందీలో కూడా సినిమా 2 షోల తర్వాత పుంజుకోవడం విశేషం. చూస్తుంటే హిందీలో లాంగ్ రన్ కన్ఫర్మ్ లా కనిపిస్తుంది. ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో సినిమా బేబసం అయితే మరో లెవెల్లో ఉంది. ఎన్టీఆర్ మాస్ జాతర చేశారు బాక్సాఫీస్ దగ్గర. నైజాంలోనే 20 కోట్ల పైన వసూలైతే అందుకోవడం విశేషం. ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో 75 కోట్ల పైన గ్రాస్ అయితే రిపోర్ట్ చేస్తూ దుసుకుపోయింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ అని అందుకే అంటారేమో. తమిళ్లో డీసెంట్ వసూలైతే అందుకోగా తమిళ్లో ప్రదర్శన అయితే కనపరుస్తుంది. కానీ హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో మాత్రం 11 కోట్ల వరకు వసూలైతే కన్ఫర్మ్ చేసుకుంది. ఓవర్సీస్లో ఏకంగా 40 కోట్ల పైన గ్రాస్ని అయితే అందుకుంటూ దుసుకుపోయింది. ఇది మ్యాన్ ఆఫ్ మాసెస్ క్రేజ్కి నిదర్శనమని చెప్పుకోవడంలో సందేహమే లేదు. మాస్ చిత్రాలకి ఓవర్సీస్లు తక్కువగా వసూలైతే వస్తాయి. కానీ దేవరా చిత్రం బాక్సాఫీస్ దగ్గర అన్ని చోట్ల కూడా ఓచకోతకు వస్తుంది. డే 1 దేవరా చిత్రం బాక్సాఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా 133 కోట్ల వరకు గ్రాస్ని అయితే అందుకోవడం ఖాయమైంది. కొన్ని సెంటర్స్ లెక్కలు ఇంకా తేలాల్సి ఉన్నాయి. సినిమా బాక్సాఫీస్ ద్వారా ఈ రేంజ్లో డే 1 నెంబర్ పెట్టడం అంటే మామూలు మ్యాటర్ కాదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నమాట. దేవరా చిత్రం డే 1 బాక్సాఫీస్ ద్వారా బ్రహ్మాండంగా పూర్తి చేసుకోగా లాంగ్ రన్లో 500 కోట్ల పైన గ్రాస్ను ఈజీగా అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దేవరా చిత్రం లాంగ్ రన్లో ఎంతవరకు వెళుతుందో మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మ్ బాక్సాఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.